జనుల మొర్ర, గట్టిగా చెప్పాలి, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. ఆమేన్. మీకెంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడుతూ ఈ వాగ్దానం నాతో కలిసి పలకండి. నేను వారిని దృష్టించి ఉన్నాను. ఇంకొకసారి ఆ తమ్లైన్ చూడండి అన్న. నేను వారిని దృష్టించి ఉన్నాను. ఆమేన్. యేసు నామములో ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడునుగాక. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి చెప్పుతున్న మాట ఇది. నేను వారిని దృష్టి ఉంచి ఉన్నాను, వారిని చూస్తున్నాను అని దేవుడు తన ప్రజల గురించి ఈ మాట తెలియపరుస్తున్నాడు. జరిగిన సమాచారాన్ని క్లుప్తంగా మీకు తెలియపరుస్తాను. ఈ 9వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత గురించి 1-2 మాటలు తెలియపరుస్తా. అదేమిటంటే, సౌలు తండ్రి కీషు వారి యొక్క గాడిదలు తప్పిపోతే ఆ తప్పిపోయిన గాడిదల కోసం సౌలు వెతుక్కుంటూ వెళతాడు. వెళుతూ ఉంటుంటే ఇంచుమించు చాలా స్థలాల్లో వెతకడం ప్రారంభించాడు. ఎక్కడ కూడా దొరకలేదు. ఇక వెళ్ళిపోదాం అనుకోండి ఫిక్స్ అయిపోయాడు. ఆ సమయంలో పనివాడంటాడు, అయ్యా, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఏది చెప్తే అలాగ జరుగుతుంది. అద్భుతమైన విషయం ఏమిటంటే, సరే ఈ మాట తీసుకుని వెళ్దామని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు అంటారు, దైవజనుడి దగ్గరికి వెళుతున్నాం కదా, వట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదైనా ఉంటే పట్టుకుని వెళదామని వెతుకుతూ ఉంటే వారి దగ్గర ఒక 1/4 తులం వెండి కనిపిస్తే పట్టుకుని వారు వెళతారు. వెళుతూ ఉంటుంటే దైవజనుడు ఉన్నత స్థలంలో ఉన్నాడు. వారికి కనిపించాడు. వెంటనే మాట్లాడుతున్న సందర్భాలు చూస్తే దైవజనుడు అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు నాతో కూడా భోజనం చేయండి అని పిలుస్తాడు. ఎంత ప్రేమ కలిగిన దైవజనుడు. మొత్తం మీద వారు వెళతారు. విచిత్రమైన సంగతి ఏంటంటే, సౌలు అనే వ్యక్తి రేపు ఈ సమయానికి ఇక్కడికి వస్తాడని దేవుడు ముందుగానే సమూయేలుతో చెప్పాడు. అంటే దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షత ఏమిటంటే, దైవజనులైన వారికి దేవుడు జరగబోయే సంగతులు ముందుగానే తెలియపరుస్తాడు. రేపు ఈ సమయానికల్లా ఖచ్చితంగా సౌలు అనే వ్యక్తి నిన్ను కలవటానికి వస్తాడని దేవుడు ముందుగానే చెప్పాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలని వారు అడుగుతూ ఉంటారు. జనుల మొర్ర నా యొద్దకు చేరింది. నేను ఆశిస్తున్నాను మీరు ఎంతో కాలంగా ప్రార్థిస్తూ ఉన్నారేమో, ఎంతో కాలంగా దేవుని పాదాల దగ్గర ఎన్నో విషయాలు మీరు ప్రార్థన రిక్వెస్ట్లు దేవునికి తెలియపరుస్తూ ఉన్నారేమో. ఈ ఉదయకాలం నీవు మొర్ర పెడుతున్న ఆ మొర్ర దేవుడు ఆలకించి అంగీకరించునుగాక. వెంటనే దేవుడు వారితో చెప్పిన మాట ఏమిటంటే, నేను వారి మీద నా దృష్టిని ఉంచి ఉన్నానని దేవుడు తెలియపరిచాడు. ఆ చివరిలో అంటాడు, రేపు ఈ వేళకి ఈ కార్యం తప్పకుండా జరుగుతుందని చెప్పాడు. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా నా ప్రార్థన ఏమిటంటే, నువ్వు ఎంతకాలం నుంచి అయితే మొర పెడుతున్నావో నీ మొర దేవుడు అంగీకరించునుగాక. ప్రత్యేకంగా దేవుడు నన్ను చూడలేదేమో అని నువ్వు మనసులో అనుకుంటున్నావు. దేవుడు నీ కొరకే ఈ మాట పలికిస్తున్నాడు. ఖచ్చితంగా నిన్ను ఆయన దృష్టి నిలిపి ఖచ్చితంగా కటాక్షించబోతున్నాడు. నమ్మితే ఆమేనని చెప్పండి. రేపు ఈ వేళకి నీ కుటుంబంలో కార్యాలు ప్రారంభించబడునుగాక. మనందరికీ తెలిసిన కంఠస్థ వాక్యం, ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు కలిగి ఉంటాడో వారినే నేను దృష్టి నిలుపుతున్నానని దేవుడు చెప్పాడు. ఈ ఉదయకాలం ఈ మాట వింటుండగానే దేవుడి మాట విని ఎవరైతే వణుకుతూ దీన మనసు కలిగి తగ్గించుకుని దేవుని పాదాలు పట్టుకుంటారో వారి మీదకి ఎప్పుడు దేవుని కనుదృష్టి దిగి వస్తుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇందులో 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి ఎస్తేరు జీవితం. నిజంగా ఎస్తేరు ఎంత హంబుల్నెస్, ఎంత విధేయత, ఎంతగా
దీన మనసు కలిగి ఉంటుంది అంటే అంత దీన మనసు కలిగి. హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప ఇంకేమీ కోరుకోలేదు. ఎంతోమంది కన్యకలు రాజు ఎదుట నిలబడటానికి వెళ్ళారు, కానీ ఎస్తేరు మీదనే రాజు కనుదృష్టి నిలబడిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక సేవకుడిగా నేను కోరుకునేది ఏమిటంటే, దేవుని మందిరానికి అనేకులు వస్తారు. ఎవరైతే విరిగి నలిగి పశ్చాత్తాప హృదయంతో దేవుని మాట విని వణుకుతూ ఉంటారో వారిని ఎస్తేరు మీదకి ఎలాగైతే దేవుని కనుదృష్టి వచ్చి ఆమె స్థితిగతుల్ని మార్చేశాడో, ఈ నెలలో దేవుని కనుదృష్టి నీ మీద నిలిపి నీ స్థితిగతులన్నిటినీ దీవెనకరంగా మార్చునుగాక. నమ్మితే చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఇంకొక కోణంలో కూడా తెలియపరుస్తాను. హిజ్కియా ఎలాగ నీ సన్నిధిలో నేను బ్రతికానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒక్క మాట అడిగాడంతే. వెంటనే దేవుడు దృష్టించాడు. నీవు కన్నీళ్లు విడవటం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నాను. ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, ఎవరైతే బలహీనులై అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి దేవుడు దీర్ఘాయువుతో తృప్తిపరచునుగాక, స్వస్థపరిచి ఆయుష్కాలని దేవుడు బలపరచునుగాక. సో వీళ్ళందరి గురించి మనం చదువుతూ ఉంటే వారి మీదకి దేవుని కనుదృష్టి దిగి వచ్చింది. వారు దేవుని దగ్గర విరిగి నలిగిన పశ్చాత్తాప హృదయంతో ఉన్నారు. ఇంకా సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను. చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? మనం చాలామంది బిడ్డలు ఇల్లు కట్టే ప్రయత్నాల్లో ఉంటారు, స్థలాలు కొనే ప్రయత్నాల్లో ఉంటారు, వ్యాపారం చేయాలనే ప్రయత్నాల్లో ఉంటారు, అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాలు చేసేటప్పుడు లోన్ కొరకే వాళ్ళు వెయిట్ చేస్తారు. లోన్ కొరకు ప్రయత్నం చేస్తారు. ఏదైనా బిజినెస్ చేయాలన్నా, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, ఏదైనా చేయాలన్నా, కనీసం ఇల్లు కట్టుకోవాలనే లోన్ గురించి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంతో కాలంగా ఆ లోన్ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఆ ఫైలు అధికారుల దృష్టికి వచ్చిందో ఎంత అద్భుతం అంటే, వెంటనే ఆ లోన్ శాంక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళ ఆనందానికి అవధులుండవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతెందుకండి, నేను ఒక మీటింగ్ మేము ప్రేయర్ జరిపించుకుంటున్నాం. ప్రార్థన అయ్యే లోపల అందరూ ఫోన్లే, మొత్తం చర్చ్లో యవనస్తులు అందరూ వారి కుటుంబ సభ్యులు మ్యాక్సిమం ఒక 20 ఫోన్లు అయినా వచ్చి ఉంటాయి. ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అద్భుతం ఏమిటంటే, ఒక ఫోన్ మన లైవ్ చూస్తారట వాళ్ళు. మ్యాక్సిమం మన చర్చ్ వాళ్ళందరికీ 500 పైన మార్కులు వచ్చినాయి. ఒకసారి వాళ్ళందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదామా? ఓకే. ఒక అద్భుతం ఏమిటంటే, లైవ్ చూస్తూ ఉంటారట వాళ్ళు. ఫోన్ చేశారు. కొత్తపల్లి ఆ ప్లేస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ మండలానికే స్కూల్ ఫస్ట్ వచ్చిందంట ఆ పాప. కొట్టండి అయ్యా చప్పట్లు. సో ఇంకా వాళ్ళ ముఖంలో ఎంత ఆనందం అంటే అంత ఆనందం. నేనంటాను, ఒక లోన్ శాంక్షన్ అయితేనే నీ ఆనందం, ఒక ఎగ్జామ్లో విజయాన్ని సాధిస్తేనే ఇంకొక ఆనందం. ఇంకొక వైజాగ్ బ్రాంచ్ నుంచి 600 మార్కులకి 590 మార్కులు వచ్చినాయి. అసలు ఇంక వాళ్ళ ఆనందం ఎంత అద్భుతం అంటే, కంగ్రాచులేషన్స్, అందరు స్టేటస్లు అదిరిపోతూ ఉన్నాయన్నమాట. నేను అనుకున్నాను, ఒక టీచర్ దృష్టి ఆ పిల్లల మీద నిలిపినందుకే అంత భవిష్యత్తు, అంత ఫ్యూచర్ వాళ్ళకు ఉంటే, సాక్షాత్తు దేవుడే నీ మీద దృష్టి నిలిపితే, నీ పై అధికారులే నీ మీద దృష్టి పెడితే నీ స్థితి మారుతుంది కదా. మరి అలాంటిది దేవుడు, నేను వారిని దృష్టి నిలిపానని ప్రభు మాట్లాడుతున్నాడు కదా. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, నీ మీద దేవుడు తన దృష్టి నిలిపితే కలిగే ఆశీర్వాదాలు ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్తా. దేవుడు తన ప్రజల మీద దృష్టి నిలిపితే, లేకపోతే దేవుడు నీ మీద దృష్టి నిలిపితే కలిగే ఆశీర్వాదాలు ఏంటో ముచ్చటగా 3 మాటలు. ఓకే, చదువుదాం. నెంబర్ 1, మొదటి మాట, కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం
14-15 వాక్యాలు భక్తులు చదువుతారు. శ్రద్ధగా దేవుని మాటలు సైన్యములకు విందాం. అధిపతియగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. ఒక్కసారి 80వ కీర్తన 14-15 వచనాలు అందరూ కలిసి చదువుదామా? ఒకసారి చూద్దామా? సైన్యములకు అధిపతిగా యెహోవా, ఆకాశము నుండి మరలా చూడు, ఈ ద్రాక్షావల్లిని దృష్టించు, నీ కుడి చేతితో నాటిన మొక్కను కాయు, నీకోసం ఏర్పాటు చేసిన కొమ్మను కాయు. ఒకసారి అందరూ ఆమేనంటారా? ఇంకొకసారి హల్లెలూయా చెప్తారా? మొదటి మాట, దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ సైన్యములకు అధిపతిగా యెహోవా ఆకాశము నుండి మరలా చూడు. ఆల్రెడీ ఒకసారి చూశాడు. తన ప్రజలతో గురించి మాట్లాడుతున్నాడు. భక్తుడు ఏమని మాట్లాడుతాడంటే, మరలా చూడయ్యా, ఇదిగో అక్కడ అంటాడు, ఈ ద్రాక్షవల్లి మీద దృష్టి నిలుపు. ద్రాక్షవల్లి సంఘానికి గుర్తు. ఈ సంఘం మీద నీ దృష్టి నిలిపయ్యా, నీ ప్రజల మీద నీ కనుదృష్టి నిలిపయ్యా అని మాట్లాడుతూ, నీ కుడి చేత్తో నాటిన మొక్కను కాయి, నువ్వు ఏర్పాటు చేసుకున్న కొమ్మను కాయి అని పిలుస్తున్నాడు. సో మొదటి మాట సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. దేవుడు నీ మీద ఆయన దృష్టి నిలిపితే కలిగే ఆశీర్వాదాలు ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్తున్నాను. అందులో మొదటి మాట, కాపాడబడతాము అనండి. మీ పక్కోళ్ళకి షేక్ అని చెప్పండి, నీవు కాపాడబడతావు అని చెప్పండి. గట్టిగా ఆమేనండి. ఒక సేవకుడిగా నా ప్రార్థన, మీ అందరి కుటుంబాలు దేవుడే కంచి వేసి కాపాడునుగాక, సంఘాన్ని దేవుడు కాపాడునుగాక, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కాపాడి స్థిరపరచునుగాక. ఈ సందర్భాలని మీకు అర్థవంతంగా ఇక్కడున్న విషయాలే కొద్దిసేపు ఎక్స్ప్లెనేషన్ చేస్తా. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే ద్రాక్షవల్లి సంఘానికి గుర్తుగా ఉంది. నా ప్రియునికి ఒక ద్రాక్షవనము కలదు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరని ప్రభు చెప్పాడు. సంఘమే ఆ ద్రాక్ష తోటకి గుర్తుగా ఉంది. ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు చూడమని భక్తుడు పిలుస్తున్నాడు. ఈ సంఘం మీదకి నీ దృష్టి రానివ్వండి అయ్యా. సంఘం అంటే మనమే, పరిశుద్ధుల గుంపే, యేసు రక్తంతో కడగబడిన ప్రజలమే. ఇప్పుడు ఆల్రెడీ ప్రభు చూశాడు, మరలా ఒక్కసారి దృష్టి నిలిపయ్యా అని భక్తుడు మనవి చేసుకుంటున్నాడు. నువ్వు నాటిన ఈ కొమ్మను కాయండయ్యా అని అంటున్నాడు. ఎందుకని అంటే అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి. ఆ ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష వల్లి లేకపోతే ఆ సంఘం స్థితిగతుల గురించి ఆ వచనాల్లో చెప్పుకుంటూ వస్తూ 8వ వచనం నుంచి ఆయన ఏమని మాట్లాడుకుంటూ వస్తున్నాడంటే, ఇదంతా మీకు జస్ట్ ఇంట్రడక్షన్ కోసం చెప్తాను. ఆ ద్రాక్ష చెట్టు ఒకప్పుడు ఐగుప్తులో ఉండేది. మనం కూడా ఒకప్పుడు ఐగుప్తు అనే లోకంలో ఉన్న వాళ్ళమే. ఆ ద్రాక్ష వల్లి ఐగుప్తులోంచి తేబడింది. మనం కూడా లోకంలోంచి వేరు చేయబడ్డాం. ఇప్పుడైతే ఇంకా ఆ స్థితిగతుల్ని మనం అక్కడ చదువుకుంటూ వస్తూ ఉంటుంటే అది లోతుగా, దాని వేరు లోతుగా త్రవ్వి లోతుగా ఉందట. ఒకప్పుడు మన భక్తి పైన ఉందేమో, కానీ ఇప్పుడు దేవుడు లోతైన భక్తిలోకి నడిపిస్తూ ఉన్నాడు. నమ్మితే ఆమెను చెప్పండి. ఏదో ఆ పూట అలా చిన్న ప్రార్థన చేసుకుని ఆదివారం మట్టుకే పరిమితం అయిపోయిన మన జీవితాల్ని లోతైన భక్తి మార్గాల గుండగా యేసయ్య నడిపించునుగాక. నీ నావను లోతుగా ప్రభు నడిపించునుగాక. ఆ ద్రాక్షవల్లి ఐగుప్తులోంచి తేబడింది. అంత మాత్రమే కాదు, లోతుగా త్రవ్వబడి నాటబడింది. సో ఇంకా అక్కడ చదువుబడిన మాటలు చూస్తే వ్యాపించిందంట ఆ చెట్టు. నా ప్రార్థన, మీ భక్తి జీవితాన్ని దేవుడు వ్యాపింపచేయునుగాక, మీ స్థితిగతులను దేవుడు వృద్ధిలోకి తీసుకొచ్చునుగాక. ఇలాంటి అభివృద్ధిలోకి వచ్చి లోతుగా తవ్వబడి నాటబడి లోకము నుంచి ప్రత్యేకించబడిన ఈ ద్రాక్షవల్లి అని పిలువబడుతున్న సంఘాన్ని పాడు చేయటానికి 3 కార్యాలు పనిచేస్తున్నాయి. నీ భక్తి జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాడు. అయితే నీ ఆత్మీయ జీవితాన్ని త్రొట్టిల్లేటట్లుగా చేయటానికి,
నిన్ను భక్తి చేయకుండగా, ఆత్మీయ జీవితంలో వృద్ధిలోనికి రాకుండగా నిన్ను పాడు చేయటానికి 3 కార్యాలు పనిచేస్తున్నాయి. ఆ 3 ఇందులో ఏబిసి అని 3 మాటలు చెప్తాను. ఏ ఏ పరిస్థితులు గుండా నిన్ను ఆయన దృష్టి నిలిపి కాపాడుతాడో ఇక్కడే ఏబిసి అని 3 మాటలు తెలియపరుస్తాను. నమ్మితే ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? హుషారుగా చేతులూపుతూ ఆమేనంటారా? ఏ త్రోవను నడుచువారు దాన్ని తెంపేస్తున్నారంట. 12వ వచనంలో, 80వ కీర్తన 12వ వచనంలో, త్రోవను నడుచువారు దాన్ని తెంపి వేయునట్లు. అంటే దేవుని కాపుదల గురించి మాట్లాడుతూ, ఏ త్రోవను నడుచువారు నిన్ను ఎలాగ దేవుడు కాపాడాలనుకుంటున్నాడంటే, సంఘాన్ని ఎలా కాపాడాలనుకుంటున్నాడంటే, ఆయన దృష్టి సంఘం మీద ఎందుకు నిలపాలనుకుంటున్నాడంటే, ప్రత్యేకంగా ప్రభు మాట్లాడే మాట ఏమిటంటే, త్రోవను నడుచువారు దాన్ని తెంచివేయనట్లు. కనబడదా వచ్చిన ఒకసారి చూడండి, 80:12 చూడండి, అంతే నేను చదువుతాను. త్రోవను నడుచువారు దాన్ని తెంచివేయనట్లు. అంటే త్రోవను నడిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ నాటిన ఈ మొక్కను, ఈ ద్రాక్షావల్లిని, సంఘాన్ని తెంచివేయటట్లుగా, ఒక మాటలో చెప్పాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడకుండా ఆ మొక్కను లాగేటట్లు, తెంచేసేటట్లుగా. ఇప్పుడు మనం జనరల్గా కొన్ని మొక్కలు నాటుతూ ఉంటాం. మీరు నాటారు, నిన్న నాటిన మొక్క రేపటికి కనబడలేదనుకో, ఎవరో తీసుకొచ్చి అక్కడ లాగేశారు, తెంచేశారు. మీ హృదయాలు ఎలా ఖరాబు పడతాయో, సంఘాన్ని కూడా అపవాది అనేక విధాలుగా పాడు చేయాలని వాడి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సంఘం అంటే మనమే. నీ ఆత్మీయ జీవితాన్ని త్రొట్టిల్ల చేయటానికి వాడు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. అందుకే దేవుని కాపుదల ఎప్పుడు నీ మీద ఉంటుంది. అందులో అపవాది ఎలాగా సంఘాన్ని నాశనం చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు, నీ భక్తి జీవితాన్ని త్రొట్టిల్ల చేయాలని ప్రయత్నిస్తాడంటే, త్రోవ ప్రక్కన నడిచేవాళ్ళు కొంతమంది ఉంటారట. ఎవరండి వీళ్ళు? త్రోవ ప్రక్కన నడిచేవాళ్ళు ఎవరు? యేసు ప్రభు ఉపమాన రీతిలో చెప్పేశాడు. ఒక ఆయన విత్తనాలు తీసుకుని పొలానికి వెళ్ళాడు విత్తటానికి. అవి విత్తనాలు విత్తటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే కొన్ని ప్రారంభంలోనే కదా ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలోకి వెళ్ళిపోయినాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. ఈ త్రోవ పక్కన పడిన వాళ్ళు ఎవరనగా అని స్టార్ట్ చేస్తూ ప్రభు ఏమంటాడంటే, త్రోవ పక్కన పడిన వారు ఎవరనగా వాక్యం వింటారంట వాళ్ళు. అబ్బో, జాన్ వెస్లీ సూపర్ చెప్పాడు. ఏం చెప్పాడు? అబ్బాయిలే చెప్పాడండి అంటారట. కానీ ఆ వాక్యాన్ని మాత్రం పాటించరంట. చూడండి, మార్కు సువార్త 4:15. నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కాపాడాలనుకున్నాడు, ఆయన దృష్టి నిలుపుతున్నాడు. అయితే త్రోవ పక్కన నడిచేవాళ్ళు ఆ మొక్కను లాగేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎవరు? అయ్యా అక్క మైక్ చూడయ్యా. త్రోవ పక్కన నడుచువారు ఎవరనగా, వాక్యము వారిలో విత్తబడుతుంది గాని వారు వెంటనే సాతానుగాడు వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుపోతా ఉంటాడు. అంటే వాక్య ప్రకారంగా వాళ్ళు నడవరు. ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. ఎక్కడ త్రొట్టిల్లకుండగా, ఎక్కడ కుడి ఎడమలకి త్రొట్టిల్లకుండగా, మందిరంలో ఉన్నంతసేపు మీరు బాగుంటారు. ఆఫీస్కి, పనులకి, డ్యూటీలకి, కాలేజెస్కి వెళ్ళిన తర్వాత మీ మైండ్ డైవర్ట్ చేయటానికి వాక్యాన్ని వాళ్ళు వింటారు. కానీ వాక్య ప్రకారంగా నడుచుకోలేని కొంతమందిని గురించి వాక్యం ఏమంటుందంటే, త్రోవ పక్కన నడిచేవాళ్ళు దాన్ని తెంచేస్తున్నారు అంటాడు. ఈ ఉదయకాల నా ప్రార్థన, మీ అందరూ వాక్య సమృద్ధులు ఎదిగిన పిల్లలు గనుక, కుటుంబాలు గనుక, ఎప్పుడు మీరు వాక్యం విన్నా, వాక్యం నా కొరకే దేవుడు మాట్లాడాడు, ఈ వాక్య ప్రకారంగానే జీవిస్తానని తీర్మానంతో యేసయ్య మిమ్మల్ని నడిపించునుగాక. కొంచెం చేతుల పైకెత్తి ఆమేనంటారా? బి, అడవి పంది దాన్ని పెకిలిస్తూ ఉంది అన్నాడు. అడవి పంది
ఇది రాయటానికి కొంచెం కష్టంగా ఉంది కదా. ఆ ద్రాక్ష తోటని లేకపోతే ఆ మొక్కని ఎవరు లాగేస్తున్నారట? ఆ 12 వచనంలోనే ఉంది. 80:12 మీరు ముందు పెట్టుకోవాలి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది. 13 వచనంలో ఉంది. అడవి పంది అంటే సంఘాన్ని అనే ద్రాక్ష తోటను దేవుడు దృష్టి ఎందుకు నిలపాలనుకున్నాడంటే, ఇదిగో అడవి పంది సంఘంలో ప్రవేశిస్తుందట. ఒకసారి అందరూ చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి. పొద్దున్నే పంది గురించి ఎందుకు అయ్యగారు? వాక్యంలో ఉన్న మాటే చెప్తాను. అంటే సంఘం అనే నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు దృష్టి నిలిపితే కాపాడుతూ ఉంటాడు. అయితే అడవి పంది తిరుగుతుంది. అయ్యో నాకు ఎక్కడ కనపడలేదండి, సంఘంలో ఎక్కడ కనపడలేదండి. కనపడదు కానీ తిరుగుతూ ఉంటుంది. దేవుడు కంచి వేశాడు, కాపాడుతున్నాడు, దృష్టి నిలుపుతున్నాడు. ఎందుకోసం అంటే అడవి పంది పని చేస్తుందంట. పందిని గురించి వాక్యం ఏం చెప్తుందంటే అది అపవిత్రమైన జంతువు. పేతురు రాసిన పత్రికలకు వద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 22 అనుకుంటా, 2:22 లాస్ట్ వచనం అక్క. 2:22. కుక్క తన వాంతికి తిరిగినట్టును ఓకే. కడగబడిన పంది బురదలో దొర్లినట్లు మళ్ళినట్టు నిజమైన సామెత. మీకు సందర్భాన్ని చూడండి. కడగబడిన పంది మరలా మాట్లాడాలి బురదలోకి వెళ్ళిపోతుంటుంది. సో ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం దేవుడు ఎందుకు దృష్టి నిలిపి కాపాడాలనుకుంటున్నాడంటే, పంది ఒక మాటలో చెప్పాలంటే పాపానికి గుర్తు. ఓ మాటలో చెప్పాలంటే బురద. మరలా ఆల్రెడీ కడగబడిన వాళ్ళే, రక్తంతో కడగబడిన వాళ్ళే, యేసు రక్తం ప్రతి పాపం నుండి మళ్ళీ కడిగి పరిశుద్ధపరుస్తుంది. మరలా బురదలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చక్కగా దైవ వాక్యాన్ని వింటారు. మరలా ఆ గేట్ దగ్గర కోటం అయిపోయిన అక్కడే దులిపేసుకొని, కొంత విచిత్రమైన సంగతులు నేను కళ్ళతో చూస్తూ ఉంటాను. కొన్ని చోట్లకి మీటింగ్కి వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటాను. కోటం అవుతుంది, కోటం అయ్యేదాకా చక్కగా కూర్చుంటారు వాళ్ళు. కోటం అయిపోయి ఆమెనన్న వెంటనే అక్కడికి వెళ్తుంటే అక్కడ గొడవ పెట్టేసుకుంటారు. సో వెంటనే మళ్ళీ బురదలో దులేస్తూ ఉంటారు. సో దేవుడు నేను కోరుకునేది ఏమిటంటే, పొరపాటున ఈ అపవిత్రమైనది ఏది నీకు అంటకుండగా యేసయ్య ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా, జీవితం అంతం వరకు నిన్ను కాపాడునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. చాలామంది యవనస్తులు బాప్తిసం తీసుకోవాలని తీర్మానంలోకి వస్తారు. కరెక్ట్గా బాప్తిస్మాను గురించిన ఆరాధన జరుగుతుంది. ఇక బాప్తిస్మాలకి కాలువ దగ్గరికి వెళ్తాం. సరిగ్గా స్టార్ట్ అవుతుంది. బాప్తిసం అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలో చెప్తా స్టార్ట్ చేస్తాం. ఈ లోపల వాడి ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఐ లవ్ యూ అని. అంతే, మళ్ళీ వెళ్ళిపోద్దా బురదలోకి, బాప్తిసంలోకి రాడు. చాలామంది మీ వ్యక్తిగత జీవితంలో మీ భక్తి జీవితం కాపాడబడటం కొరకే, సంఘం కాపాడబడటం కొరకే, ఇదిగో అపవిత్రమైనది ఏది నీకు అంటుకోకుండా నా ప్రభు నిన్ను కాపాడునుగాక. పొలములో పశువులు తినేస్తున్నాయి. పొలములో పశువులు ఎందుకు ఆ మొక్క, ఆ ద్రాక్ష వాళ్ళని కాపాడాలని కోరుకుంటున్నాడంటే, పొలములో పశువులు తినేస్తూ ఉన్నాయి. ఈరోజు ఆత్మీయంగా మీరు అడగొచ్చు, అయ్యా నాకెక్కడ ఏ పశువు కనపడలేదండి బాబు. నమ్మితే ఆమెనని చెప్పండి. సంఘంలో నాకు అసలు ఈ పశువులు ఏమి కనపడవు, అందరూ మనుషులే తప్ప. ఓకే, అందరూ మనుషులే, కానీ ఈ పశువు, మృగము క్రూరత్వానికి గుర్తుగా ఉంది. సంఘములో విశ్వాసుల ఆత్మీయ జీవితం క్రూరత్వము. ఈ పొలం అంటే సంఘమే. పశువులు తినేస్తున్నాయంట ఆ మొక్కని. ఎలాగా అంటే పశువుల గురించి మాట్లాడతాను చూడండి. 73వ కీర్తన 22వ వచనం. 73వ కీర్తన 22వ వచనం. 73వ కీర్తన 22వ వచనం.
ఆ, నేను తెలివి లేని నేను తెలివి లేని పశుప్రాయునైతిని, నీ సన్నిధిని మృగముల వంటి వాడునైతే నీ సన్నిధిలో మృగము మృగము వంటి వాడినైతిని. వన్స్ అగైన్, నేను తెలివి లేని పశుప్రాయునైతిని, నీ సన్నిధిలో మృగము వంటి వాడినైతిని. భక్తుడు మాట్లాడుతూ ఆసాపు ఈ కీర్తన రాశాడు. ఓ మాటలో చెప్పాలంటే పశువు, మృగము క్రూరత్వానికి గుర్తు. సింపుల్గా చెప్తాను, మీకు ఎంత స్టోరీ అక్కర లేకుండా 2 చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ద్రాక్షవల్లి సంఘం దేవుడు చుట్టూ కంచి వేసి కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు అనంటే, ఒక మాటలో చెప్పాలి అనంటే, త్రోవ పక్కన నడిచే వాళ్ళు ఆ మొక్కను లాగేయాలని ప్రయత్నం చేస్తారు. అంటే వాక్యం వింటారు కానీ పాటించరు. అలాంటి వారి చేతిలోకి నువ్వు వెళ్ళిపోకుండా నీ భక్తి జీవితం వాక్య విని నీ ఆత్మీయ జీవితం కట్టబడేటట్లుగా. అంత మాత్రమే కాదు, అడవి పంది అంటే అపవిత్రమైన పాపంలోకి నువ్వు వెళ్ళిపోకుండా కాపాడుతూ ఉంటాడు. పొలంలోకి పశువులు రాకుండా, అంటే సింపుల్గా చెప్పాలంటే నీలోనికి మూర్ఖత్వం రాకుండా, నీలోనికి క్రూరత్వం రాకుండా, మృగంలాగా మనిషి మారిపోతున్నాడు. దేవుడు అలాంటి వారి చేతులకు నేను వెళ్ళిపోకుండా నా దేవుడు కంచి వేసి కాపాడునుగాక. మీకు సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తాను. 2 చేతుల పైకెత్తి ఒక్కసారి ఆమేన్ అంటారా? చేతుల పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? నిజంగా మనిషి మృగంలా మారిపోతున్నాడా? సందేహమే లేదు. 2025 జనవరి నెల సరిగ్గా ఈ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఆ సెలవుల్లో, సంక్రాంతి సెలవుల్లో అనుకుంటా, హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన ఒక సమాచారం. ఆయన వాస్తవంగా భర్త మిలిటరీలో జాబ్ చేస్తూ ఉంటాడట. ఈ హాలిడేస్కి వచ్చాడు. అప్పటికే వివాహమై 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు ఉన్నారు, కుటుంబం అంత చక్కగా నడిపించబడుతున్నారు. మరి ఏమైందో తెలియదు. భార్యని చంపి రంపుంతో ముక్కలు ముక్కలుగా కోసేది. మీరు ఈరోజు చికెన్ కొనుక్కున్నప్పుడు ముక్కలు ముక్కలు ఉంటారు చూస్తే, అలా భార్యను ముక్కలుగా చేసి మరలా ఆ ముక్కల్ని కుక్కర్లో ఉడికించి, ఎంత దారుణమో చూడండి అసలు. ఇలాంటి మనం వింటూ ఉంటున్నాం. ఆ ముక్కల్ని తీసుకెళ్ళి కుక్కర్లో ఉడికించి, ఇంకా చెప్పనా, ఆ ముక్కలు కూడా మొత్తం ఉడికిపోయి, ఎముకలు కూడా పొడైపోయి అసలు కనపడకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. మొత్తం మీద దొరికిపోయాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు మనిషి కూడా క్రూరత్వం, మూర్ఖత్వంతో తిరుగుతున్న వాళ్ళు ఎందరో మన కన్నులు ఎదుట కనపడతారు. కానీ దేవుడు నీలోనికి మూర్ఖ స్వభావం రాకుండా కంచి వేసి దేవుడు కాపాడునుగాక. చేతులెత్తి ఒక్కసారి నమ్మితే ఆమేనని చెప్పండి. ఈ విధంగా నీ భక్తి జీవితం కాపాడబడునుగాక. యేసయ్య కృపలో స్థిరపరచబడుదురుగాక. కొంతమంది ఎలా ఉంటారంటే, విశ్వాసులు, ఆత్మీయులు ఉంటారు, నామకార్థ స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ మధ్యకాలంలో ఎవరో దైవజనులు చెప్తూ ఉంటే విన్నాను. ఆవిడ సరిగ్గా స్టూల్ ఎక్కి ఆ స్టూల్ మీద నిలబడి ఫ్యాన్కి ఉరేసుకుని, అప్పుడు టీవీ వస్తుంటే టీవీలో స్క్రోలింగ్ మీద ఏదో ఫోన్ నెంబర్ వచ్చిందంట. వాక్యం చెప్తున్నాడంటే ఎవరో ఒక దైవజనుడు. వెంటనే గుర్తొచ్చి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి, అయ్యా ప్రార్థన చేయండి, త్వరగా స్వర్గానికి వెళ్ళిపోవాలి. ఎలాగంట, ఎక్కడెక్కి స్టూల్ మీద ఎక్కి ఫ్యాన్కి ఉరేసుకుని త్వరగా స్వర్గానికి వెళ్ళిపోవాలి, మీరు ప్రార్థన చేయండి అయ్యా, మీరు ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాను. పోలీస్ ఎంక్వైరీలోకి లాస్ట్ ఫోన్ ఎవరికి వచ్చిందని చూస్తే ఏమైపోవాలి చెప్పండి. ఆలోచించండి. భక్తులు ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయో, ఏదో చిన్న సమస్య వస్తే ఇక చావే చరణం అనుకుంటున్నారు. నా దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆ దినం వరకు నిన్ను కాపాడునుగాక. ఇప్పుడే కాదు, రాకడ వరకు సంఘం కాపాడబడుతుంది. గట్టికోసారి అందరూ ఆమేన్ చెప్పండి. మీరు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నోట్ చేయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నోట్ చేయండి. అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? అక్కడ రాయబడిన మాట ఇలా ఉంది, ఒకసారి చదువుతారు భక్తులు. ఆ హేతువు చేత నేను నమ్మి 2 తిమోతి
మొదటి అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలు శ్రమలను అనుభవిస్తున్నాను గాని నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని, ఏంటి అప్పగించింది? ఏంటి? సంఘం. అప్పగించబడింది ఏంటి? సంఘం, మనమే. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్నంటే ఆ దినం అంటే రాకడ వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. గట్టిగా నమ్మితే చప్పలు కొట్టండి ఒకసారి యేసయ్యకు. ఏమండి, సంఘము ఒక దైవజనుడి ద్వారా ఏర్పాటు చేసింది కాదు, యేసే రక్తం ఇచ్చి కొన్నాడు. విలువైన సొత్తైన ప్రజలు మీరందరూ, మనమందరం. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ ద్రాక్షవల్లె అని పిలువబడుతున్న సంఘం, ఒక వ్యక్తి జీవితం, ఇదిగో 3 విధాలుగా దేవుడు కాపాడుతున్నాడు. త్రోవ పక్కకి వెళ్ళిపోకుండా, అడవి పంది లోపలికి రాకుండా, పశువులు తినేయకుండా, ఆ దినం వరకు, ఈ నెలే కాదు రాకడ వరకు సంఘం కాపాడబడుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే రాబోతున్న ఉగ్రతలో కూడా సంఘము కాపాడబడునుగాక. యేసయ్య కృపలో మీరందరూ ఆత్మీయ జీవితాలు కాపాడబడునుగాక. గుడ్. రెండో మాటలోకి వస్తాం. సెకండ్ వన్, రెండవది. ఒకటి, దేవుడు నీ మీద దృష్టి నిలిపితే కలిగే ఆశీర్వాదాలు. ఒకటి, కాపాడబడతాం. ఏ ఏ పరిస్థితుల్లోంచి కాపాడబడతామో చెప్పాను. 2, దేవుడు దృష్టి నీ మీద నిలిపితే కలిగే ఆశీర్వాదాలు ఏంటో చెప్తాను. సెకండ్ వన్, దినవృత్తాంతాల 2వ పుస్తకం, దినవృత్తాంతముల 2వ పుస్తకం 24వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 24వ అధ్యాయం 22వ వచనం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 24, 22. ఆ ప్రకారము ఈ ప్రకారము రాజైన యావాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారాన్ని మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీనిని, ఆ మాట నోట్ చేయండి, యెహోవా దీనిని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక. ఒకసారి నాతో కలిసి చెప్పండి, యెహోవా దీనిని దృష్టించి విచారణలోకి తెచ్చునుగాక. గుడ్. రెండో మాట, సంగతి విచారణ చేస్తాడు. నాతో కలిసి చెప్పండి, రాసుకోండి. రెండో మాట, సెకండ్ వన్, దేవుడు నీ మీద దృష్టి నిలిపితే, దేవుడు నీ మీద దృష్టి నిలిపితే ఖచ్చితంగా సంగతి అంతా విచారణలోకి తీసుకొస్తాడు. ఒకసారి నమ్మితే చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఇప్పుడు మీకు చరిత్ర చెప్తాను. దేవుడు నీ మీద ఆయన దృష్టి ఉంచితే సంగతి అంతా విచారణలోకి తీసుకొస్తాడు. సంగతి అంటే మీకు ఇంగ్లీష్లో బాగా అలవాటు కనుక, ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఎంక్వైరీ. నీ జీవితం పట్ల కూడా దేవుడు ఎంక్వైరీ చేయబోతున్నాడు. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు. తెల్లవారు కదా, కొంచెం కొనుకులమ్మ జోగులమ్మ వచ్చే సమయం ఇది. ఒక్కసారి చేతులు ఊపితే ఒకసారి హల్లెలూయా చెప్పండి అమ్మా. ఒక్కొక్కసారి ఆమేన్ అని చెప్పండి. నాన్న జీ షార్ప్ మేజర్ పట్టుకో. ఒకసారి దేవుడు నీ మీద దృష్టి నిలుపుతున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. నీ ఒక్కసారి దృష్టించుము, నీకేది అసాధ్యము. చప్పలు కొడతారా? నీ ఒక్కసారి దృష్టించు, నీకేది క్షణమైన చాలదు నా యేసయ్యా నీవింత. మగోళ్ళందరూ చప్పట్లు, స్త్రీలందరూ చప్పట్లు. నీకై ఎదురు చూస్తున్న సర్వము నీవేనయ్యా, నీకై పరితపిస్తున్న దేవా ఈ ప్రాణం. చప్పట్లు వినబడాలి.
నీ ఒక్కసారి దృష్టించుము, నీకేది క్షణమైన చాలదు, నీవింత కార్యముకై దిగులే చెందను, ఎన్నడు కదలను, నీ వాగ్దానమే. అందరూ పాడాలి, భయపడను, ఎన్నడు వెనుతిరుగను, నీ ఉపదేశమే ఉండ, దిగులే ఎన్నడు కదలను, వాగ్దానమే. చప్పట్లు చప్పడను, వెనుతిరుగను, నీ ఉపదేశమే నా సంపద. నా సంపద నా కన్నీటి కవిలను నీవు చూడక. అందరూ కలిసి నీ ఒక్కసారి దృష్టించుము, నీకేది క్షణమైన చాలదు నా యేసయ్యా, నీవింత కార్యముకై నీకై ఎదురు చూస్తున్న దేవ, సర్వము నీవేనయ్యా, నీకై పరితపిస్తున్న దేవ, ఈ ప్రాణం నీదేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. నమ్మితే అందరూ దేవుడు దృష్టి నిలిపినట్లుగా చప్పలు కొడుతూ ఒకసారి బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? ఆమేన్. దేవుడు కనుదృష్టి నీ మీద నిలుపునుగాక. రెండవదిగా ఆయన దృష్టి నిలిపి ఎలాంటి ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడంటే సంగతి విచారణలోకి తీసుకొస్తాడంట. ఎలా, అసలు ఏం జరిగింది ఇక్కడ చరిత్ర చెప్తాను. వాస్తవంగా నాలాంటి దైవజనుడు, ఒక దైవజనుడు ఉన్నాడు అక్కడ, యాజకుడు. నాతో కలిసి చెప్పండి, యెహోయాదా. నోట్ చేసుకుంటే మంచిది, యెహోయాదా. ఆ దైవజనుడు, యాజకుడు, దేవుని సేవకులుగా మేము ఎలాగ దేవుని పరిచర్లు ఉన్నామో, పాత నిబంధన గ్రంథంలో యాజకత్వం చేయటానికి యెహోయాదా గొప్ప యాజకుడు, మంచి సేవకుడు. ఆయన చాలా చక్కగా, ఓ మాటలో చెప్పాలంటే, నా వైపు చూడండి, రాజులకే బుద్ధి చెప్పాడు. ఎవరికి? అలాంటి వాళ్ళు ఉండాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. రాజులకే బుద్ధి చెప్పాడు యెహోయాదా అనే గొప్ప యాజకుడు. ఇలాంటి దైవజనుడు రాజులకే బుద్ధి చెప్తున్న రోజుల్లో అతల్య అనే ఒక రాణి ఉంది. పేరు చెప్తారా? ఓ మాటలో చెప్పాలంటే పాపిష్టి మనిషి. ఇలాంటి మనుషులు సంఘాల్లో కానీ సమాజంలో కానీ ఎక్కడ ఉండకూడదు. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు. ఉంటారండి. బైబిల్లో కొంతమంది క్యారెక్టర్స్ ఉంటారు. యెజబెలు, అమ్మో దెయ్యం, దేవుడికి స్తోత్రం, అలాంటి వాళ్ళు ఉండకూడదు. రంగులు రాని మాట ఆవిడ యెజబెలు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇక్కడ అతల్య అనే ఒక సహోదరి ఉంది. పాపిష్టి పనులన్నీ చేసింది. ఎలాంటి పాపిష్టి పనులు చేసిందంటే, తన తర్వాత ఇంకెవ్వరు కూడా రాజు అనేవాళ్ళు అవ్వకూడదని మనవలందరినీ చంపించేసింది. ఎప్పుడైనా చెప్తానులే, మదర్స్ డే వస్తుంది, తల్లి ఎలా ఉండాలో చెప్తాను. ఇలాంటి స్త్రీలు ఎవ్వరు ఉండకూడదు. అమ్మ, మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, ఆ తల్లి ఇలా ఉండొద్దని చెప్పండి. మీరు ఎలా చెప్తున్నారంటే ఆ తలక ఎలా ఉండొద్దు అని అడిగి చెప్తున్నారు. చెప్పండి, ఆ తల్లి ఇలా ఉండొద్దు. నిజంగా మనవాళ్ళందరినీ చంపించేసిందండి. కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, దేవుడికి స్తోత్రం చెప్పండి,
అసలే వాళ్ళ కొడుకుకి ఏమి పెట్టరు. మీరందరూ మంచివాళ్ళు అమ్మోయ్, దేవుడికి స్తోత్రం. అమ్మ అందరూ మంచివాళ్ళు. మీ పక్క వాళ్ళ కోసం వందనాలు చెప్పండి. ఎంత దారుణం అంటే మన వాళ్ళందరినీ చంపించేసింది. ఎందుకంటే తన తర్వాత రాజు అయిపోతారని. స్వార్థం ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంత దారుణమా? ఇప్పుడు కాలేజీలో మన పిల్లలు చెప్తా ఉన్నారు, దేవుడి దయ వల్ల కిమ్స్లో మన చర్చిలో చదువుకున్న పిల్లలు కాలేజీ టాపర్ అయ్యి వచ్చిందంట. నిన్నే రిజల్ట్ వచ్చింది ఆ చెల్లికి. దేవుడికి స్తోత్రం చెప్పండి. 10 మార్కుల్లో టాప్లోకి వచ్చానన్నయ్య. ఎంత స్వార్థం అంటే సార్లకు కూడా స్వార్థం అన్నయ్య బాబు అంటున్నారు. మరి ఈ అతల్య అనే ఆమె కూడా అట్లాంటిదే, మనోళ్ళందరినీ చంపించేసింది. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్న రోజుల్లో యెహోయాదా అనే దైవజనుడు రాజులకి అందరికీ బుద్ధి చెప్తున్నాడు. ఆ సమయంలో యోవాషు, నాతో కలిసి చెప్పండి, మీరు ఈ మాటలు నోట్ చేసుకుంటూ ఉండాలి. యోవాషు అనే ఒక చిన్న పిల్లోడిని దాది ఇంచుమించు 6 సంవత్సరాలు దాచిపెట్టింది. దాది అంటే పని మనిషి. ఈ అతల్య కంటికి కనపడకుండగా 6 సంవత్సరాలు ఎవరిని దాచిపెట్టారు చెప్పండి? యోవాసు. సంగతి విచారణలోకి తీసుకో. అసలు ఏం జరిగింది సంగతి చెప్తున్నాను మీకు, స్టోరీగా చెప్తున్నాను, వినాలి. 6 సంవత్సరాలు ఈ యోవాషును దాది దాచింది. ఈమె కంట్లో పడకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు అంటారు కదా, బాబోయ్ వాళ్ళ కంట్లో పడకూడదండి బాబా. ఈమె అతల్య కంట్లోకి పొరపాటును కనబడకుండా ఆ దాది ఆ పిల్లోడు యోవాషుని 6 సంవత్సరాలు దాచిపెట్టాడు. ఇక దాచిపెట్టింది దాయి లేకపోయింది. ఇక దేవుని మందిరంలోనే దాచింది 6 సంవత్సరాలు కూడా. 7వ సంవత్సరంలోకి వచ్చినప్పటికి వాడు రాజు అయిపోయాడు. నమ్మితే ఒకసారి ఆమెను చెప్పారా? నేను అనుకుంటానండి, దేవుని మందిరంలో పెరిగిన పిల్లలందరూ దీవించబడతారండి. అసలు మీ పిల్లల్ని ఈ సమ్మర్ అంతా కూడా వాళ్ళకి ఇలాగ 1 గంట ప్రతిరోజు క్లాస్ పెట్టాలనుకుంటున్నాను. ఒక తల్లి కూడా ఆమెను చెప్పలేదు, ఒక తండ్రి కూడా ఆమెను 1 గంట ప్రతిరోజు ఒక బైబిల్ స్టడీ, ఒక 1 అవర్ ఏదో ఒక స్టోరీ చెప్తే నెల రోజుల్లో నెల స్టోరీలు వింటే వాడు ఎంత దీవించబడతాడు. 1 అవరే, 8 to 9 బాగుంటుంది కదా. బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించేయండి, జస్ట్ క్లాస్ చెప్తాను, మరలా వెళ్ళిపోతాను. నేను కూడా సేవకి వెళ్ళిపోతాను, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. దేవుని సన్నిధిలో మన పిల్లలు పెరగాలి. 7వ సంవత్సరంలోకి వచ్చినప్పుడు రాజు అయిపోయాడు యోవాష్. చాలా అద్భుతంగా ఆ స్టోరీ కనపడుతుంది అక్కడ. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, పెద్దవాళ్ళు ఉన్నంత కాలం బాగుంటుందండి, ఏదైనా అంతే. మీ పక్కలకు షేక్ అండి, చామేనని చెప్పండి. ఏదైనా సరే, కుటుంబ వ్యవస్థ అయినా సంఘమైనా ఏదైనా ప్రారంభించిన వాళ్ళు ఉన్నంత కాలం బాగుంటుంది. ఆ తర్వాత బాగుంటుందో బాగుండదో అనేది దేవుడే చూడాలి. పెద్దోళ్ళు ఉన్నంతసేపు బాగుంటుందండి, ఏదైనా సరే, కుటుంబ వ్యవస్థ అయినా సంఘమైనా ఏదైనా సరే పెద్దోళ్ళు ఉండాలి. అందుకే మన పెద్దోళ్ళు ఇచ్చే సామెత ఏంటంటే, పెద్దోళ్ళు లేకపోతే కనీసం ఎద్దుతలకైనా పెట్టుకోండి అని చెప్పాడు. పెద్దోళ్ళు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఆలోచన చెప్తారు, గైడెన్స్ ఇస్తారు. నేను ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను, పెద్దోళ్ళు కావాలి, తండ్రి లాంటి వాళ్ళు కావాలి, అన్ని విషయాలు ఆలోచించి. ఎప్పుడు కూడా నేను సేవకుడిగా వేదిక మీద నిలబడి చెప్తున్నాను, పెద్దోళ్ళు మనకు అవసరమే. ఈ యెహోయాదా అనే యాజకుడు ఉన్నంత కాలం బాగుంది. యాజకుడు ఎంతకాలం ఉంటాడండి? ఆయన సమయం అయిపోయింది, మహిమలోకి వెళ్ళిపోయాడు. మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత తన కుమారుడు జకరియా, మనం చదువుకున్న వచనాన్ని ఒకసారి చదువుదామా? మనం చదువుకున్న వచనమే చదువుదామా? గుర్తుంది? 24, 22. యోవాషు ఒక్కసారి ఆ వచనాలు ఒకసారి చదువుదామా? ఈ ప్రకారము రాజైన యోవాషు 2వ దినవృత్తాంతాల గ్రంథం 24, 22. ఈ ప్రకారము, వన్స్ అగైన్ ఆ వచనాన్ని ఒక్కొక్క మాట నేను ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకుంటున్నాను. వన్స్ అగైన్, ఈ ప్రకారం రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారాన్ని ఏం చేశాడంట? మరచిన వాడై. అమ్మో, ఎంత బాధ అండి! అతని కుమారునే చంపించేశాడు. ఎవరు? యోవాష్. వాస్తవంగా యోవాష్కి ఎవరు హెల్ప్ చేశారు?
యెహోయాదే కదా ఓ మాటలో చెప్పాలంటే. ఆ దాది దాచిపెట్టింది కదా. ఈ ఉపకారాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన మనిషి యెహోయాద కొడుకు జకర్యా. అదే చరిత్ర చెప్తుంది. సంగతి అంటే చరిత్ర. యెహోయాద కొడుకు తర్వాత జకర్యా యాజకుడైతే ఆయన ఆత్మ ప్రేరేపణతో ప్రవచించాడు, ఆత్మ ప్రేరేపణతో చెప్పాడు. ఆ మాట వాళ్ళకి నచ్చలేదు. ఏం చేశాడంటే కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసి యోవాషు నిర్దాక్షిణ్యంగా ఈ వ్యక్తిని, జకర్యా అనే ఈ వ్యక్తిని చంపించేశాడు. నేను మీకు మరలా చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. ఎంత అన్యాయం అండి. ఉపకారం చేసిన వాళ్ళని మర్చిపోతామా చెప్పండి? మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నీ జీవితంలో ఉపకారం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. ఉపకారికి అపకారం చేయొద్దు. ఆమేన్. సో నేను ఇప్పటికీ కూడా సేవ ప్రారంభం నుంచి ఈ సేవను ఆదుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రార్థించిన బిడ్డలు ఉన్నారు, మమ్మల్ని ఒక సొంత బిడ్డలుగా చూసుకునే తల్లి లాంటి వాళ్ళు, తండ్రి లాంటి వాళ్ళు, అన్న లాంటి వాళ్ళు, అక్క లాంటి వాళ్ళు ఈ సేవలు ఎందరో ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. మీరు కూడా మీకు ఉపకారం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎంత దారుణం అంటే ఇంత దారుణంగా చంపిస్తాడా? అయితే ఆ సమయంలో చెప్తున్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఈ సంగతి ఆయన దృష్టించి విచారణలోకి తీసుకొస్తాడు. ఈరోజు ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, అక్కడ వాస్తవంగా జకర్యాకి నిర్దాక్షిణ్యంగానే చంపేశారు. క్రైస్తవ్యం మీద కూడా ఎంతోమంది నిర్దాక్షిణ్యంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన వ్యక్తులు లేస్తున్నారు. ఎన్నో జీవోలు వస్తున్నాయి. దేవుడు అనేవాడు చూస్తున్నాడు. యేసు నామములో ఆయన కనుదృష్టి దిగి వచ్చునుగాక. నీతి కలిగిన న్యాయాధిపతి వాకట నిలిచి ఉండునుగాక. ఆయన త్వరగా న్యాయము చేయునుగాక. విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు మర్చిపోవటానికి అన్యాయస్తులైన దేవుడు కాదండి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరు ఎన్నెన్నో జీవాలు వస్తున్నాయన్నా, క్రైస్తవంలోకి అడుగు పెట్టడానికి భయం వేస్తుంది, ఎన్నైనా రానివ్వండి. దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయనకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేస్తాడు. ఆయన విచారిస్తాడు. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఈ సంగతి మీకు అప్లై చేస్తున్నాను. మీ కుటుంబంలో కూడా ఒకవేళ ఎవరైనా మీకు అన్యాయం చేస్తున్నారేమో, ఎవరైనా మిమ్మల్ని నిందిస్తున్నారేమో, ఎవరైనా మిమ్మల్ని అనరాని మాటలని అవమానపరుస్తున్నారేమో, దేవుడు అనేవాడు ఉన్నాడు, సంగతి విచారణలోకి తీసుకురాబోతున్నాడు. నమ్మితే ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. ప్రతి సంగతి ఆయన్ని దృష్టిలోకి వెళుతుంది. ప్రతిదీ కౌంట్ చేయబడుతుంది. ప్రతిదీ లెక్క ఉంటుంది. ప్రతి మాట రికార్డ్ అయిపోతుంది. దేవుడు అనేవాడు ఉన్నాడండి. ఆయన చూస్తాడు. ఒక సేవకుడిగా నా ప్రార్థన, నీ కుటుంబంలో జరుగుతున్న ఏదైనా సరే, నీకు విరోధంగా కావచ్చు, నీ ఇంట్లో ఏదైనా కావచ్చు, నిన్ను బాధ పెడుతున్న స్థితి ఏదైనా కావచ్చు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను చూడలేదు, చాలా రోజుల నుంచి ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, ఏంటి ఈ బాధ అని ఒకవేళ నువ్వు మనసులో తపన పడుతున్నవేమో, ఒక అన్నగా ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. దేవుడు సంగతి విచారణలోకి తీసుకురాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. జరిగిన ప్రతి సంగతి ఆయనకు తెలుసు. ఖచ్చితంగా విచారణలోకి, ఎంక్వైరీలోకి తీసుకొస్తాడు. నీకు న్యాయమే జరుగునుగాక, నీకు అన్యాయం జరగకుండా ఉండునుగాక. అది స్థలం విషయం కావచ్చు, పొలం విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, ఇల్లు విషయం కావచ్చు. నువ్వు ఏ విషయంలో తపన పడుతున్నావో, అన్యాయం జరిగిందని మనసులో బాధపడుతున్నావో, దేవుడు అనే ఆయన ఉన్నాడు, విచారణలోకి తీసుకొస్తాడు. మేము సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, సేవలో కూడా ఎన్నో నలిగిపోయిన స్థితిగతులు. నేను ఏమి జరిగినా అన్ని దేవుని పాదాల దగ్గరికి ఆయనకి అప్పగించుకుంటా. ఆయన న్యాయాధిపతి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దృష్టిలోకి వెళ్తే, ఆయన న్యాయం తీరిస్తే అద్భుతంగా ఉంటుందండి. ఆమెను చెప్పండి.
మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, నీకు న్యాయం జరగబోతుందని చెప్పండి. ఆయన నిన్ను దృష్టిలోకి తీసుకున్నాడని చెప్పండి. ఒకసారి నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. కొన్నిసార్లు ఉద్యోగాలు చేసే స్థలాల్లో మొన్నెవరో టీచర్స్ చెప్తున్నారు, అన్నయ్య స్కూల్లో కూడా ఎంత ఫీలింగ్ అన్నయ్య, కాలేజెస్లో కూడా ఎంత ఫీలింగ్, టీచర్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళు పనిచేస్తున్న చోట మంచిగా పాఠాలు చెప్తూ ఉంటుంటే వీళ్ళని తొక్కేయాలని రకరకాలుగా ప్రయత్నాలు. ఈరోజు ఒక సేవకుడిగా నా ప్రార్థన, నువ్వు చేసిన పరిచర్య ఆయన మర్చిపోడు, నువ్వు చేసిన ప్రార్థన ఆయన మర్చిపోడు, నువ్వు చేసిన సహాయం ఆయన మర్చిపోడు, నువ్వు చూపిన ఉపకారం ఆయన ఎప్పుడు మర్చిపోడు. నాకు బాగా గుర్తు, ఈ సేవ విషయంలో ఎందరో సహకారులు ప్రారంభం నుంచి ఉన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. సంగతి అంతా ఆయనకు గుర్తుంది. ఆయన విచారణలోకి తీసుకొస్తాడు. నీకు న్యాయమే జరుగునుగాక, నీకు మేలే జరుగునుగాక, గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. రాళ్లతో కొట్టి చంపేశారండి జకర్యాని. మణిపూర్లో ఎంత దారుణమైన పరిస్థితి. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. క్రైస్తవ్యానికి ఎన్నో చోట్ల మందిరాలు కూలుస్తున్నారు, ఎన్నో చోట్ల క్రైస్తవ్యాన్ని బైబిల్ తగలబెడుతున్నారు, సేవకుల్ని బాధ పెడుతున్నారు, చంపేస్తున్నారు. దేవుడు దృష్టి పెడుతున్నాడు. ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో తిరిగి మరలా ఉజ్జీవం ప్రారంభించబడునుగాక. యేసు నామములో చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లించండి. నాకు ఇప్పటికీ గుర్తండి, ఎక్కడైతే మా ఊరు గురించే మీకు సాక్ష్యం చెప్తాను. మా సొంత గ్రామంలో పాస్టర్ గారు వచ్చి సువార్త ప్రకటిస్తే మా ఇంటికి వెళ్ళేటప్పుడు వంతెన దాటి వస్తుంటారు, రోడ్డు మించి వంతెన దాటి వస్తారు. ఇదిగో పాస్టరు, ఈ వంతెన దాటి యువతలకు వచ్చే కాళ్ళు ఎరగొడతామన్నారు. చాలా భయంకరమైన విగ్రహారాధనతో కూడిన ప్రాంతాలు, ప్రారంభ స్థితి. ఓ తల్లి 5 సెంట్లు స్థలం ఇచ్చింది మా ఊరిలో. 5 ఆడపిల్లలు ఉన్నారు, 5 సెంట్లు స్థలం ఇచ్చింది దేవుడికి. అసలు ఎంత త్యాగమో చూడండి. నమ్మితే సరే అందరూ ఆమేన్ చెప్పండి. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? 5 సెంట్లు స్థలం, 5 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఎలా ఇవ్వగలిగాం? దేవుడికి ఇవ్వాలి, ఇచ్చింది. చక్కగా పాకేశారు. నేను అప్పుడు సేవ విశ్వాసులు ప్రారంభ రోజులు అవి. పాస్టర్ గారితో పాటు బైబిల్ పట్టుకుని కూడా మీటింగ్కి వెళ్ళాను. కాట్రేన్ కోనని మీటింగ్కి వచ్చాను. మందిరం అంతా అయిపోయింది. ఇంక వారం రోజులు ఓపెనింగ్. మా ఊర్లోని మా సొంత వీధిలో మా ప్రాంతంలో జరిగిన సమాచారం చెప్తున్నా. మీటింగ్కి వెళ్ళాం. ఒక 2 గంటల తర్వాత ఫోన్ వచ్చేసింది పాస్టర్ గారికి. అయ్యగారు, మనం వేసిన మందిరం వాళ్ళ చేతులతో లాగేసి ఏటిల్ కట్లు కీలు విప్పేసి ఆ పాకలు కొబ్బరాకులు అన్నీ పోగొట్టో పక్కన పెట్టారు. ఏ సంవత్సరం సిస్టర్? 2007 సంవత్సరం. అలా తీసి పక్కన పెట్టారు. దేవుడు అనేవాడు చూస్తున్నాడు. ఇదిగో పాస్టర్ ఊర్లో అడుగు పెట్టడానికి అవకాశం లేదు. మా ఇంటి దగ్గర అరుగు మీద ప్రార్థన జరుగుతుంటుంటే తలుపులన్నీ కొట్టేసి బలిపీఠం తన్నేసి వెళ్ళిపోయారు. దేవుని మహాకృప. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆమెను చెప్పట్లేదు ఎవరు. మా ఊర్లోనే, మా గ్రామంలోనే, మా వీధిలోనే 4 సేవకులు లేపాడు దేవుడు. కొట్టండి గట్టిగా చెప్పండి. మా ఇల్లే ప్రార్థన మందిరంగా మారిపోయింది. దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పవో చూడండి. నేను, మా అక్క, అలాగే పద్మక్క, గ్లోరక్క, 4 సేవకులు. ఇప్పుడు శాంతకు కూడా తయారైంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పవో చూడండి. దేవుడు అనేవాడు చూస్తున్నాడు. ఎక్కడ వ్యతిరేకత ఉందో, ఎక్కడ పరిచర్యకు ఆటంకం ఉందో, ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడే కృప విస్తరించునుగాక. ఆ వ్యతిరేకత మధ్యలోనే మందిరాలు కట్టబడునుగాక, అక్కడే సేవ జరుగునుగాక. చూడండి, దేవుని గురించి ఒక్క మాట చదివిస్తాను. 98వ కీర్తన 9వ వచనం చూడండి. 98:9. త్వరగా. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి 98వ కీర్తన 9వ వచనం.
న్యాయమును బట్టి తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేస్తున్నాడు. చేస్తున్నాడు. ఆయన నీతిని బట్టి న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. నీకు అన్యాయం జరిగిందని ఏమనుకోవద్దు. నీవు ఉంటున్న చోట నీ రక్త సంబంధులు కావచ్చు, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడు. ఎప్పుడు ఆయన అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. నువ్వు కల్లో కూడా అనుకోవద్దు. దేవుడు ప్రతిదీ చూస్తాడు. నీతిని బట్టి న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఆలోచిస్తున్నాం. ప్రభు చిత్తమైతే ఒక 50 సెంట్లు స్థలం కావాలని మా ఊర్లో ఆశపడుతున్నాను. నేను మందిరం కట్టాలి. ఆమెను చెప్పండి ఒకసారి. అక్కడ ఎక్కడ వ్యతిరేకత వచ్చిందో అక్కడే కట్టాలి. ఆమెను చెప్పట్లేదు మీరు. దేవుని కొరకే ఎదురు చూస్తున్నాం. త్వరగా ఆయన కార్యాలు చేస్తాడు. వారి కుటుంబాల మధ్యలో సేవకులుగా మమ్మల్ని పిలిచిన దేవుడు మందిరం కట్టించడా జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన నీతిని బట్టే న్యాయం చేస్తాడు. నీ కుటుంబాల్లో కూడా, నీ ఉద్యోగ విషయాల్లో కూడా, ఏంటి ప్రభా ఇలాగ ఇంత దారుణమా, ఇన్నిసార్లు వెళ్తున్నాను ఈ ఫైల్ మీద సంతకం జరగట్లేదు, ఇన్నిసార్లు ప్రయత్నం అవ్వట్లేదు. దేవుడైనా చూస్తున్నాడు, దృష్టి ఉంది. ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది. యేసయ్య కృప విస్తరించునుగాక. రైట్, చివరి మాట ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. 32వ కీర్తన చెప్పండి. 2 వచనాలు చెప్పాను కదా. 1 దేవుడు దృష్టి నీ మీద నిలిపితే, 1 కాపాడబడతాం, 2 సంగతి అంతా విచారం చేస్తాడు దేవుడు, 3 32వ కీర్తన 8వ వచనం. ఉపదేశం చేసేదను, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గము నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. కొట్టండి చప్పట్లు యేసయ్యకి బిగ్గరగా. గుడ్. చివరి మాట ఇది, ఆఖరి మాట. చాలా ఉన్నాయి కానీ ఈ మాటతో 5-10 నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం. చివరిది ఆలోచన చెప్తాడు. చెప్పండి, ఏం చెప్తారట ప్రభు? ఆయన నీ మీద దృష్టి ఉంచుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆలోచన చెప్తాడు. ఈ మే నెలలో ఏం చేయాలో, లేదా మే నెల వచ్చేసిందండి, ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యా. మళ్ళా స్కూల్స్ జూన్ స్టార్ట్ అవుతాయి, మళ్ళా అద్దిల్లు దొరకు, సొంత ఇల్లు కోసం ప్రయత్నం చేస్తాం, దొరకట్లేదయ్యా. ఏంటో అర్థం కావట్లేదు. వ్యాపారం ఏం చేయాలో అర్థం కావట్లేదు, పిల్లల భవిష్యత్తు గురించి ఏం అర్థం కావట్లేదు, ఉద్యోగ ప్రయత్నం ఏం అర్థం కావట్లేదు, సేవకి వెళ్ళాలా ఏం అర్థం కావట్లేదు. ఇదిగో ఆయన నీ మీద దృష్టి ఉంచుతున్నాడు. ఎందుకో తెలుసా? నీకు ఆలోచన చెప్పి నడిపించబోతున్నాడు. నమ్మితే ఆమేనని చెప్పండి. సో ఇక్కడున్న యవనస్తులందరితో చెప్తున్నాను, మీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఖచ్చితంగా ఆయన ఆలోచన కోసం మీరు ఎదురు చూడండి. ఆయన ఆలోచన చేత ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు నడిపించబోతున్నాడు. నమ్మితే ఆమేనని చెప్పండి. ఖచ్చితంగా. ఎందుకో నా ఆత్మలో ప్రేరేపణతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఈ నెలలో నీకు ఒక ఆలోచన దేవుడు ఇస్తున్నాడు. నిన్ను నడిపించడానికి ఏం చేయాలో కొన్నిసార్లు అర్థం కాదు. పరిస్థితులన్నీ తారుమారు, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అన్నప్పుడు అర్థం కాదు మనకి. కానీ దేవుడు చక్కని ఆలోచనలు ఇస్తాడండి, చక్కని గైడెన్స్ ఇస్తాడు. ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు. మహిమలో చేరేంత వరకు ఆయన కృప మనకు తోడుగా ఉండునుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేన్ చెప్తారా? మోషే నాయకుడిగా ఉన్నాడు. ఒకప్పుడు నత్తుడే. దేవుడు పిలిచాడు, ఆయన నోట దేవుని మాటలు పెట్టాడు. అద్భుతంగా ఇశ్రాయేల్ జనాభా విస్తరిస్తుంది, డెవలప్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు మోషేకి. విచిత్రమైన సంగతి ఏంటంటే, వాళ్ళ మావయ్య ఉన్నాడు. వాళ్ళ మావయ్య మోషేని పిలిచి ఇలా అంటాడు, నేను నీకు ఒక ఆలోచన చెప్తున్నాను, ఒక్క ఆలోచన. ఏం చేయాలో అర్థం కావట్లేదు మోషేకి. వాళ్ళ మామ ద్వారా వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? 1000 మందికి ఒకరిని రెడీ చేయి, 100 మందికి ఒకరిని రెడీ చేయి, 50 మందికి ఒకరిని రెడీ చేయి, ఇలాగా 10 మందికి ఒకరిని రెడీ చేయి. ఎవరిని పడితే వాళ్ళని రెడీ చేయొద్దు. 4 క్వాలిటీస్ ఉండాలి వాళ్ళలో. 1 దైవభక్తి ఉండాలి వాళ్ళకి.
ఆసక్తి ఉండాలి. తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుతూ సామర్థ్యం ఉండాలి. వాళ్ళకి ఏదైనా చేయాలంటే వీళ్ళు చెయ్యగలరు అనే సామర్థ్యం కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేయి. లాస్ట్లో లంచాలు తీసుకునే వాళ్ళైతే వద్దు. ఈ 4 క్వాలిటీస్ ఉన్న వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకో. నీకు ఒక ఆలోచన చెప్తున్నాను. 10 మందికి ఒకరు, 50 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 1000 మందికి ఒకరు రెడీ చేయి. ఎప్పుడైతే వాళ్ళ మామయ్య ఇచ్చిన ఆలోచన చేత మోషే నడిపించబడ్డాడో అద్భుతంగా ప్రయాణం అద్భుతంగా సాగింది. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈరోజు మన ప్రభు కూడా నీకు ఒక ఆలోచన ఇస్తున్నాడు. ఆయన ఆలోచన సదాకాలం నిలిచి ఉంటుంది. ఆ ఆలోచన గొప్పదండి. మానవుని హృదయంలో అనేక ఆలోచనలు వస్తాయి. మీరు ఇక్కడ కూర్చున్నారా, ఎన్నెన్ని ఆలోచనలు వస్తాయంటే కలెక్టర్ అయిపోవాలనుకుంటారు. కండక్టర్ కూడా అవరు. బోల్డ్ ఆలోచనలు చేస్తాయి. కానీ దేవుని ఆలోచన తీసుకోండి. మొన్న రీసెంట్గా నాతో కృపక్క చెప్తుంది. ఎవరో పాస్టర్ గారు వాళ్ళ విశ్వాసతో చెప్పారట, నువ్వు ఈ బిజినెస్సే చెయ్యి అని చెప్పారట. నువ్వు ఇంకేది చేసిన ఇదొక్కటే చెయ్యి. చాలా ప్రయత్నాలు చేశారంట. చివరికి ఆ ఒక్కటే అది దీవెనకరంగా మారింది. ఆ ఒక్కటి ఏంటంటే వారితో చెప్పారంట, వాళ్ళ పెద్ద వృద్ధాప్యంలో సేవకుడు, నువ్వు ఈ బిస్కెట్ల వ్యాపారమే చేయని చెప్పారట. ఆయన మేనా రస్కులు, బిస్కెట్లు ఓ బండి మీద అలాగా ఈ అన్ని షాపులకు వేయటం, ఇంటింటా వెళ్ళి అమ్మటం, అలాగే చేసి దాని మీద ఒక ఇల్లు కొన్నాడు. మరీ అంత తొప్పునాసనం ఉండకూడదని బిస్కెట్ల వ్యాపారం మీద ఇంటింటికి తిరిగి ఏది చేసినా సెట్ అవ్వలేదు. ఆ ఒక్క ఆలోచన తీసుకున్నాడు, అద్భుతంగా ఇల్లు కట్టుకున్నాడు. ఇంకొక ఆయనతో కూడా దైవజనులు చెప్పారట ప్రార్థన పూర్వకంగా, ఇదిగో నువ్వు ఈ మెకానిక్ వర్కే చేయి, ఇది నీకు సెట్ అవుతుంది, ఇంకా నువ్వు ఏది చేసినా సెట్ అవుతుంది. ఆయన ఆ మాట తీసుకుని, ఆయన ఆలోచన తీసుకుని, దైవ ఆలోచన తీసుకుని ఆ మెకానిక్ వర్కే చేశాడు. దేవుడి దయ వల్ల ఆ మెకానిక్ వర్క్ తన పిల్లలకి నేర్పించాడు. దేవుడి దయ వల్ల ఇల్లు కొనుక్కున్నాడు. దేవుడి దయ వల్ల కూతురు పెళ్లి చేశాడు. దేవుడి దయ వల్ల ఒక పొలం కూడా కొనుక్కున్నాడు. అక్క నాతో చెప్తూ అన్నారు, చాలామంది బిడ్డలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, ఎన్నో విధాలుగా సంపాదిస్తున్నారు, నెల వచ్చినప్పటికీ అన్నీ అయిపోతున్నాయి, చివరికి వడ్డీలు కూడా కడుతున్నారు, దేంట్లోని సక్సెస్ అవ్వట్లేదు మన పిల్లలు. దేవుని ఆలోచన కోసం కనిపెట్టండి అని నాతో మన ప్రార్థన పూర్వకంగా చెప్పారు. నేను కూడా ఆలోచించాను, మీ కొరకు ప్రార్థన పూర్వకంగా దేవుడు మీ మీద దృష్టి ఉంచుతున్నాడు. ఆయన ఆలోచన చెప్పబోతున్నాడు. యేసు నామములో ఆలోచన చేత మీరు నడిపించబడి జీవితంలో సక్సెస్ అవ్వటానికి దైవ కృప మీకు ఉండునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. నన్ను సేవకులు చెప్పారు, నువ్వు సేవకుడు రా బాబు, నువ్వు సేవే చేయాలి. అంతకుముందు ఆర్ట్స్ వేసేవాడిని, బొమ్మలు గీసేవాడిని, ఏ రోజు ఖాళీ ఉండేవాడిని కాదు. దేవుని ఆలోచన ప్రకారం ఆయన నడిపించాడు. ఇంత ప్రణాళిక నా పట్ల దేవుడికి ఉందని నాకు తెలియదు. మీ అందరి పట్ల కూడా ఒక ఆలోచన ఉంది. ఒక్క మాట చదివిస్తాను. దేవుడు ఆలోచన మనకి ఎలా తెలుస్తుందండి? ఒక్క మాట చదివించి ప్రార్థన చేసుకోబోతాను. 119వ కీర్తన, 119వ కీర్తన 24వ వచనం. దేవుడు ఆలోచన మనకి ఎలా తెలుస్తుంది? 119వ కీర్తన 24వ వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలు. ఆమేనంటారా? శాసనము అంటే దేవుని వాక్కు, దేవుని వాక్యమే. నువ్వు వాక్యం చదువు, దేవుడు తన ఆలోచన చేత నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. జేమ్స్ సిమ్సాన్ అనే ఒక వ్యక్తి మత్తు మందుని ఎలా కనుగొన్నాడండి? దేవుని వాక్యం చదివిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకను తీసి అవ్వమ్మను తయారు చేశాడు కదా. ఎలా వచ్చింది ఆ ఆలోచన? దేవుని వాక్యంలోంచి. నువ్వు చదువు, ప్రతి ఉదయం కనీసం 5 అధ్యాయాలు చదివితే కానీ నువ్వు ఏది స్టార్ట్ చేయొద్దు. ఆ వాక్యం నీకు చక్కని గైడెన్స్, నువ్వు ఏం చేయాలో, ఎలాగా ఆలోచించాలో, ఏ విధంగా అడుగులు వేయాలో చక్కని గైడెన్స్ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు పేతురు ఉన్నాడు, రాత్రంతా శ్రమ పడ్డాడు, ఒక్క
చేప కూడా దొరకలేదు, ప్రయాసం మిగిలింది. అలాగని పేతురికి సముద్రం గురించి తెలియదా? ఎక్కడ వల వేస్తే చేపలు పడి తెలుసు, కానీ పడలేదు. దేవుని ఆలోచన చేత ఎప్పుడైతే కొంచెం లోతుకు నడిపించి ఆ మాట విన్నాడో, అద్భుతంగా విస్తారమైన వల పిగిలిపోయేంత దీవెనలు వచ్చినాయి. ఈరోజు ఒక సేవకుడిగా మీ అందరి కుటుంబాల గురించి ఇంతవరకు మీరు ఎన్నో విధాలుగా ప్రయత్నించారేమో. ఈరోజు దేవుని ఆలోచన తీసుకుని అడుగులు వేయండి. దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక. వాక్యం నూరంతలుగా ఫలించునుగాక. కానా పెండ్లి విందు, దేవుడు ఆలోచన, ఆయన మీతో చెప్పింది చేయండి. ఏం చెప్పాడు? అంచుల మట్టుకు నీళ్లు ముంచండి. ఏంటి ప్రభు, అసలు ఏమీ లేదంటే దీంట్లో నీళ్ళు నిమ్మంటాం ఏంటి? ఏం అనలేదు, చెప్పినట్లుగా చేశారు వాళ్ళు. అద్భుతంగా ఆశ్చర్యరీతిగా దేవుడు దీవించాడు. కొరత రానివ్వకుండా ఆశ్చర్యపోయినట్లుగా ఆ పెండ్లి విందులో అద్భుతం దేవుడు చేశాడు. మీ కుటుంబంలో కూడా పెళ్లి ప్రయత్నాల, ఉద్యోగ ప్రయత్నాల, వ్యాపార ప్రయత్నాల, సేవ చేయాలి ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు అయ్యా. దేవుని ఆలోచన కొరకు నేను ఆశిస్తాను, ఈ నెల రోజులు, ఈ మే నెల అంతట్లో బైబిల్ కంప్లీట్ చేసేయండి. ఏం మాట్లాడలేదండి, ఇంకేం పని ఉంది, ఖాళీ కదా. పొద్దున్న కూర్చోండి, రోజుకొక 50 అధ్యాయాలు చదివితే 4 రోజుల్లో బైబిల్ అయిపోతుంది. చక్కని గైడెన్స్ దేవుడు మీకు ఇస్తాడు. ప్రతిదీ రాశారు దేవుని వాక్యం. మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి, భర్త గురించి, భార్య గురించి, ఇల్లు గురించి, మన ఫ్యూచర్ గురించి మనకు తెలియదు కాబట్టి దేవుడు తెలుసు కనుక ఆయన ఆలోచన తెలుసుకోవాలంటే నువ్వు వాక్యం చదవాలి. గైడెన్స్ ఇస్తాడు, నడిపిస్తాడు, విజయ పతాకం ఎగరవేసే స్థితి నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పి నడిపించునుగాక. నేను ముగిస్తున్నాను. నేను వారిని దృష్టించుచున్నాను. నాతో కలిసి చెప్పండి, నేను వారిని దృష్టించుచున్నాను. ఆమేన్. ఇది ఈ మే నెల వాగ్దానం. దేవుడు మన మీద ఆయన దృష్టి ఉంచితే, మనపైన ఆయన దృష్టి ఉంచితే కలిగే ఆశీర్వాదాలు ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్పాను. నెంబర్ 1, కాపాడబడతాం. మన మధ్యకి పొరపాటున త్రోవ పక్కన వెళ్ళే అనుభవాలు, పొరపాటున అడవి పంది లోపలికి వచ్చి చివరిగా పొలంలో పశువులు వచ్చి ఆ పంట పాడు చేయకుండా దేవుడు కంచి వేసి కాపాడబోతున్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. సంఘాన్ని ఆయన కాపాడబోతున్నాడు, ఆ దినం వరకు కాపాడుతాడు. నెంబర్ 2, సంగతి అంతా విచారిస్తాడు. నీ గురించి ఆయన విచారిస్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. నీకు ఏది చేయాలో ఆయన న్యాయాధిపతి. నీకెప్పుడు న్యాయం చేస్తాడు, అన్యాయం ఎప్పుడు చేయడు. ఖచ్చితంగా సేవకుడిగా చెప్తున్నాను, నీతిని బట్టి నీకు న్యాయం జరుగునుగాక. చివరి మాట, ఆలోచన చెప్పి నడిపిస్తాడు నీకు. అది అందుకొరకే ఆయన వారిని చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. బైబిల్ ఏ విధంగా రాయబడింది కదా, ఆయన యథార్థవంతుల్ని బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఆయన యథార్థవంతుల్ని చూడక మానడు, ఖచ్చితంగా చూస్తాడు. దేవుడు నన్ను చూడలేదేమని అనుకోవద్దు. యెహోవా ఈరే, ఆయన పేరే చూచుచున్న దేవుడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆయన దృష్టి నీ మీద నిలిపి ఆయన కృపలో స్థిరపరిచి ఆ దిశగా నీ జీవితాన్ని నడిపించునుగాక. ఈ మాటలు ఈ మే నెలలో మనందరి పట్ల నెరవేర్చబడునుగాక. ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో స్థిరపరచబడునుగాక. యేసు నామములో ఈ మాటలు మీకు దీవెనకరంగా మారునుగాక. సరిగ్గా 8 అయింది, ముగిస్తానన్నాను, ముగిస్తాను. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడు మనకిచ్చిన